అందరికీ నమస్కారం. శుభ్రం సద్మస విభ్రమాయువతయ శ్వేత తపత్రోజ్వల లక్ష్మీరిత్యనుభూయతే చిరమనుస్యూతే శుభే కర్మణి విచ్ఛిన్నే నితరామనంగ కలహ క్రీడాతృటత్తంతుకం ముక్తాజాలమివ ప్రయాతి ఝడితి భ్రశ్యద్దిశో దృశ్యతాం. సత్కర్మలు చేసేవారికి మంచి మేడలు, విలాసవంతమైన జవ్వనులు, ఏకఛత్రాధిపత్యము గల రాజ్యలక్ష్మి అంటే తన మాటే చెల్లుబాటై తనదే పై మాట ఉండే రాజ్యలక్ష్మి అంటే ఇక్కడ భార్య అని కూడా చెప్పుకోవచ్చు. అవి కలుగుతాయి. ఆ సత్కర్మలు తొలగినప్పుడు ఈ సంపదలన్నీ నాశనం అవుతాయి. ఎలా అంటే ఏ విధముగా అయితే ఏకాంత సమయంలో ముత్యాల పేరు చిందరవందరగా అటు ఇటు పడి ఉంటుందో అలాగా ఆ సత్కర్మలు తొలగినప్పుడు వారి సంపదలన్నీ నాశనమవుతాయి. సత్కర్మలు చేసేవారు ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని పొందుతారు. ఇది ఈ శ్లోకం యొక్క భావం.